వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మధ్యమత్తుల బీభత్సం. సినిమా చూసేందుకు వచ్చి సెక్యూరిటీతో గొడవ, స్కూటీని ఢీకొట్టి పరార్. రాజమహేంద్రవరంలోని ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సుభాష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల ప్రసాదిత్య మాల్ వద్ద చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వివరాల్ని డీఎస్పీ సుభాష్ వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏవీఏ రోడ్లోని ప్రసాదిత్య మాల్కు సురవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ అనే ఇద్దరు యువకులు మద్యం సేవించి శ్రీనివాస మంగపురం సినిమాకు సెకండ్ షోకు వచ్చినట్టు తెలిపారు. సినిమా హాల్ ప్రవేశ ద్వారం వద్ద సెక్యూరిటీ సిబ్బందితో వారు గొడవకు దిగడంతో మాల్ సెక్యూరిటీ సిబ్బంది బ్రీత్ ఎనలైజర్తో పరీక్షించారు. ఇద్దరు మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడం వారిని సినిమా హాల్లోకి అనుమతించలేదు. దీంతో సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కిందకు వచ్చిన ఇద్దరు పార్కింగ్లో ఉన్న కారులో అక్కడి నుండి బయలుదేరారు. అదే సమయంలో ప్రసాదిత్య మాల్లో స్పైడర్ మ్యాన్ సినిమా ఫస్ట్ షో చూసి స్కూటీపై వెళ్తున్న రాజనగరం జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో రేడియాలజీ చదువుతున్న మల్లి వెంకట దుర్గసాయి ఉమేష్ డెర్మటాలజీ చదువుతున్న ప్రియాంకలను కారు వెంబడించింది. సురవరపు దస్వంత్ కారు నడుపుతూ నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా అతివేగంగా వచ్చి స్కూటీని వెనుక నుండి 2 సార్లు ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మాల్ గేట్ బయట మెయిన్ రోడ్డుపై మరోసారి బలంగా స్కూటీని ఢీకొట్టి అక్కడి నుండి కారులో పరారైనట్లు వెల్లడించారు. ఈ ఘటనలో స్కూటీపై ప్రయాణిస్తున్న మల్లి వెంకట దుర్గసాయి ఉమేష్ ప్రియాంకలకు తీవ్ర రక్త గాయాలయ్యాయి. దారిని వెళ్తున్న వ్యక్తి వారిని తన కారులో రాజమహేంద్రవరంలోని స్వతంత్ర హాస్పిటల్కు తరలించి చికిత్స కోసం చేర్పించారు. బాధితుడు మల్లి వెంకట దుర్గసాయి ఉమేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి సురవరపు దస్వంత్ను A1గా, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ను A2గా చేర్చినట్టు తెలిపారు. అదేవిధంగా ప్రసాదిత్య మాల్ సినిమా మేనేజర్ విజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసిన ఘటనకు సంబంధించి మరో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ 2 కేసుల్లోనూ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని డీఎస్పీ తెలిపారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, సాక్షుల వివరాలు, ఇతర ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు డీఎస్పీ సుభాష్ వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. ప్రసాద్ మాల్ దగ్గర చిన్న రోడ్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. సో అందులో సుమారు రాత్రి 9:30కి ఆ టైంలో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా ఒక కార్ డ్రైవ్ చేసి బైక్ మీద వెళ్తున్న ఇద్దరిని, సినిమా చూసి రిటర్న్ వెళ్తున్న ఇద్దరిని కార్తో హిట్ ఇవ్వడం జరిగింది. అందులో ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో మేల్ పర్సన్కి కంట్యూజన్ ఇంజరీస్ అయ్యాయి. ఫిమేల్ ఎవరైతే వెనక ఉన్నారో వాళ్ళకి కొద్దిగా సివియర్ ఇంజరీస్ అవ్వటము, ఇమీడియట్గా హాస్పిటల్కి జాయిన్ చేయటము. పోలీస్ వారు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సీన్ విజిట్ చేసి హాస్పిటల్కి కూడా వెళ్ళటం జరిగింది. ఇమీడియట్గా కేసు కూడా రిజిస్టర్ చేశాము, గ్రీవియస్ హర్ట్ ఇంజరీస్ చేశాము. అండ్ దీనికి ముందు ఎవరైతే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేశారో సీసీటీవీ ఫుటేజ్లో చూసి మాకు అర్థమైంది ఏమనగా కొద్దిగా డ్రింక్ చేసి ఉన్నట్టుగా మాల్ వాళ్ళు కూడా చెప్తున్నారు. డ్రింక్ చేసి లోపలికి మూవీకి అలౌ చేయకపోవటం వల్ల కొద్దిగా కోపంతో ఈ బండిని ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా బయటకు వచ్చి ఈ మూవీ చూసి కంప్లీట్ చేసి తిరిగి ఇంటికి వెళ్తున్న వాళ్ళని డాష్ ఇవ్వడం జరిగింది. సో అది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్. అండ్ వీళ్ళకి తగిలిన ఇంజురీస్ ప్రకారం 338 ఏదైతే గ్రీవియస్ హర్ట్ ఇంజరీస్ అది కట్టాము. అండ్ యాజ్ పర్ సెక్షన్స్ ఆ మెడికల్ హిస్టరీ నిన్న అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి 308 కూడా ఆల్టర్ చేస్తాము. అటెంప్ట్ టు కమిట్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ అది కడతాము. అండ్ ఆవిడకి ఆ పాప ఎవరైతే ఇంజురీ అయ్యారో ఆవిడకి ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. వెంటిలేటర్ మీద ఉన్నారు, కొంచెం క్రిటికల్గా ఉన్నట్టున్నారు. అండ్ ఎవరైతే హిట్ ఇచ్చారో వాళ్ళ అక్యూజ్ని కూడా ఐడెంటిఫై చేశాము, వాళ్ళ పేర్లు అవన్నీ ఐడియా వచ్చింది. వాళ్ళు కొద్దిగా అబ్స్కాండ్లో ఉన్నారు. ఇమీడియట్గా యాజ్ పర్ ప్రొసీజర్ ఏదైతే ఉందో వాళ్ళు ఇమీడియట్గా క్యాచ్ చేస్తాము. యాజ్ పర్ ప్రొసీజర్ వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. సార్ మద్యం సేవించారని తెలిసి వాళ్ళకి కారు తీసుకెళ్ళి ప్రాణాలు ఇచ్చేసి కొంచెం నిర్లక్ష్యం మామూలు కూడా కనిపిస్తుంది, అది ఎలా చూస్తారు? మాల్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి అబ్జర్వ్ చేశారో దే ఆర్ సిమ్ లిటిల్ బిట్ ఇంటాక్సికేషన్ స్టేజ్ అని ఇమీడియట్గా వాళ్ళు మాల్లోంచి బయటికి పంపించడం జరిగింది. వాళ్ళు మాల్లో ఉన్న రూల్స్ ప్రకారం యాజ్ పర్ పాయింట్ 4 ఇఫ్ ఎనీ పర్సన్ విత్ ఇంటాక్సికేటెడ్ స్టేట్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ టు ద మాల్. సో అది కారణం చూపించి వాళ్ళని బయటికి పంపించడం జరిగింది.
వాళ్ళు మూవీ టికెట్కి రీఫండ్ ఇవ్వటం అని అడిగారు. బట్ ఇట్ వాస్ నాట్ అడ్వైజబుల్ ఎట్ దట్ టైం. రీఫండ్ అనేది లేదు, మీరు రూల్ 4ని వైలేట్ చేశారని చెప్పి వాళ్ళని పొలైట్గా బయటికి పంపడం జరిగింది. సో వాళ్ళు ఆ కార్ పార్కింగ్కి వెళ్ళారు, అక్కడ నుంచి కార్ తీసుకొని ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా వచ్చారు. యాజ్ పర్ నార్మ్స్ కూడా మాల్ లోపల 5 km కంటే స్పీడ్గా వెళ్ళకూడదు. వాళ్ళ కొద్దిగా స్పీడ్ లిమిట్ కూడా అధిగమించి బయటకు వెళ్ళటం వల్ల యాక్సిడెంట్ అనేది జరిగింది.